ప్రీవియస్ వీడియోలో మనం మొత్తం హోమ్ పేజ్ ఇవన్నీ చూసుకున్నాం కదా! ఒకసారి ప్రివ్యూ చూద్దాం. సో, ఈ విధంగా మనం హోమ్ పేజ్‌ని నెక్స్ట్ అబౌట్ మీ, రెజ్యూమ్, టెస్టిమోనియల్స్, అండ్ కాంటాక్ట్ ఇవన్నీ చూసుకున్నాంగా. ఇప్పుడు పెండింగ్ మనకి పోర్ట్‌ఫోలియో. దీంట్లో చూసారు కదా! పోర్ట్‌ఫోలియో ఇక్కడ ఆల్, గ్రాఫిక్ డిజైన్ అండ్ వెబ్ డిజైన్, ఫోటోగ్రఫీ అని ఉంది. ఇదేంటంటే ఫిల్టర్ పార్ట్ అన్నమాట. ఫిల్టర్ పార్ట్. ఆల్ అనగానే అన్ని ప్రాజెక్ట్స్ మనం ప్రీవియస్‌గా చేసినయన్నీ కనిపిస్తాయి. ఇక్కడ ఓన్లీ గ్రాఫిక్ డిజైన్ అని సెలెక్ట్ చేస్తే చూసారు కదా ఇక్కడ కింద ఓన్లీ గ్రాఫిక్ డిజైనింగ్‌కి సంబంధించిన పోర్ట్‌ఫోలియోస్ వచ్చాయి. అలా వెబ్ డిజైన్ క్లిక్ చేసినప్పుడు వెబ్ డిజైన్‌కి సంబంధించినయి. ఆ విధంగానే ఫోటోగ్రఫీ మీద క్లిక్ చేసినప్పుడు ఫోటోగ్రఫీకి సంబంధించినయి. సో, ఇదనేది ఫిల్టర్ పార్ట్. ఈ ఫిల్టర్ పార్ట్ మనకి జావా స్క్రిప్ట్‌లో కవర్ అయిద్ది. సో, ప్రెజెంట్ మనం ఏంటంటే హెచ్‌టీఎంఎల్‌లో ఉన్నాం కాబట్టి హెచ్‌టీఎంఎల్ పార్ట్ వరకు కంప్లీట్ చేద్దాం. అంటే ఇక్కడ మనకు కావాల్సిన పోర్ట్‌ఫోలియో టైటిల్ ఒకటి, ఈ మెనూ ఒకటి. ఇది మనం లిస్ట్ టైప్‌లో తీసేసుకున్నాం. అన్ఆర్డర్ లిస్ట్ టైప్‌లో. దాని కింద ఒక డేవ్ సెక్షన్ తీసుకొని ఇవన్నీ యాడ్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ 4 ఉన్నాయన్నమాట. 3 ఉన్నాయి. గ్రాఫిక్ డిజైన్, వెబ్ డిజైన్ అండ్ ఫోటోగ్రఫీ. మనం కూడా అలానే తీసుకుందాం. దాంట్లో ఒక ఇమేజ్. ఓకే. సో లెట్స్ స్టార్ట్. సో ఇక్కడ చూసారు కదా పోర్ట్ఫోలియో పేజ్ ఎంటీగా కనిపిస్తుంది. మనం ఏం చేద్దాం, ముందుగా ఇంతకుముందు చేసుకున్నట్టే ఇక్కడ అబౌట్ పేజ్ ఉంది కదా, అది కాపీ చేసుకోండి మొత్తం అండ్ పోర్ట్ఫోలియో పేజ్ ఓపెన్ చేయండి, పేస్ట్. మనకి ఇక్కడ చేంజ్ చేయాల్సింది ఏంటి, మిడిల్ కంటెంట్. H2 దగ్గర నుంచి సో అబౌట్ మీ మనకి ఇక్కడ వచ్చేసరికి ఏముంది, పోర్ట్ఫోలియో. దాని కింద ఆల్, గ్రాఫిక్ డిజైన్, వెబ్ డిజైన్, ఫోటోగ్రఫీ. సో మనం ఇక్కడ ఫస్ట్ H2 తీసుకుందాం. H2 కింద పోర్ట్ఫోలియో, దాని కింద అన్ఆర్డర్ లిస్ట్ ఇద్దాం. బెటర్ అదొక డేవ్ సెక్షన్లో తీసుకుందాం, సపరేట్ సెక్షన్ కింద. సో ఒక డేవ్ తీసుకుని దాంట్లో అన్ఆర్డర్ లిస్ట్ ఇస్తున్నాం. అన్ఆర్డర్ లిస్ట్లో ఎన్ని ఉన్నాయి, మనకి 3 ఉన్నాయి. 4 ఆల్ కూడా యాడ్ చేయాలి కదా, యాంకర్ ట్యాగ్ యాడ్ చేయాలి. ఓకేనా? ఇక్కడ అవసరం లేదు, మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తున్నాం కదా, సో యాంకర్ ట్యాగ్ అవసరం లేదు. జస్ట్ ఎక్స్ట్రా చేసుకుందాం. ఆల్, నెక్స్ట్ గ్రాఫిక్ డిజైన్, వెబ్ డిజైన్, ఫోటోగ్రఫీ. సో ఆ మెనూ పార్ట్ ఉంది కదా, ఈ మెనూ పార్ట్ని మనం ఒక లిస్ట్ టైప్లో తీసేసుకున్నాం. దాని కింద డేవ్ ట్యాగ్ తీసుకుని ప్రతిదీ మీరు ఒక్కొక్క బాక్స్ షేప్లో తీసుకోవాలి. ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఇవన్నీ. సో
సో ఏం చేద్దాం, ఇప్పుడు ఒక్కొక్క బాక్స్ తీసుకుని ఒక్కొక్కటి పెట్టేద్దాం. దీనికి కూడా ఒక డివ్ ట్యాగ్ తీసుకుందాం. ఫ్యూచర్లో అవసరం అయితే ఎక్స్ట్రా ఇది యాడ్ చేద్దాం. అంటే జావా స్క్రిప్ట్ సిఎస్ఎస్ చేసేటప్పుడు ఇంకా యాడ్ చేయాల్సి వచ్చింది. ప్రజెంట్ మనం హెచ్టిఎంఎల్లో ఉన్నాము కాబట్టి అక్కడ దాకా సాగు. మళ్ళీ ఇంకో డేవ్ తీసుకుని ప్రతి ఇమేజ్కి ఇది ఉండాలి కదా, అందుకోసం సో నేను ఒక ఇమేజ్ తీసేసుకుంటాను. ఈసారి మనం నెట్ నుంచి ఏమైనా తీసుకుందాం, ఇంటర్నెట్ నుంచి ఏదైనా గ్రాఫిక్ డిజైన్ ఇమేజ్ టైప్ తీసుకోండి. ఒక నెట్ నుంచి ఏదైనా ఇమేజ్ తీసుకుందాం. ఆ ఇమేజ్ URLని కాపీ పేస్ట్ చేసుకుందాం. సో ఈ విధంగా వచ్చింది. మనం ఇక్కడ ఒక విడ్త్ అట్రిబ్యూట్ కూడా యూజ్ చేసుకుందాం. విడ్త్ అంటే ఒక 250 పిక్సెల్స్ తీసుకుందాం. దీన్ని డూప్లికేట్ చేసుకుందాం. ప్రతి దాంట్లో ఒక 2 ప్రాజెక్ట్స్ అనమాట. ఓకేనా, గ్రాఫిక్ డిజైనింగ్ 2 అయిపోయినాయి కదా. నెక్స్ట్ చాలా పెద్ద URL ఇచ్చింది. మీ దగ్గర ఓన్గా ఇమేజెస్ ఉంటే యాడ్ చేసుకోండి. నేను బయట ఇంటర్నెట్ నుంచి యాడ్ చేసేస్తాను. నెక్స్ట్ ఏముంది ఇంకా, ఫోటోగ్రఫీ కదా. సో ఈ విధంగా మనం సేవ్ చేసుకున్నాం. కంట్రోల్ సేవ్ చేసుకున్నాం కదా. ఒక్కసారి లైవ్ ప్రివ్యూ చూద్దాం.
సో ఇది పోర్ట్ఫోలియో. ఇప్పుడు చూడండి, హోమ్, హోమ్ తర్వాత అబౌట్, అబౌట్లో పోర్ట్ఫోలియో. మనం ఇక్కడ హెడ్డింగ్ చేంజ్ చేయలేదు అనుకుంటా. ఒక్కసారి అబౌట్ మీ అని ఇచ్చాను, తీసేయండి. సో ఇక్కడ పోర్ట్ఫోలియో మెయిన్ లేదు. సో చూసారు కదా, పోర్ట్ఫోలియో వచ్చేసింది. సో దాని కింద మనం మెనూ అన్నమాట. ఇదేంటి, ఈ మెనూ ఉందిగా, ఆల్ గ్రాఫిక్ డిజైన్, అది మనం యూఎల్ ట్యాగ్లో తీసుకున్నాం. నెక్స్ట్ దానికి రిలేటెడ్గా ఒక్కొక్కటి ఇమేజెస్, ఫోటోగ్రఫీ అండ్ డిజైన్, గ్రాఫిక్ డిజైన్ తీసుకున్నాం. సో నెక్స్ట్ వీడియో నుంచి సిఎస్ఎస్ స్టార్ట్ చేద్దాం. ఇంతవరకు మీకు హెచ్టిఎంఎల్ అర్థమైంది అనుకుంటున్నాను. హెచ్టిఎంఎల్ పార్ట్ కంప్లీట్ అయింది. దీనికి కంప్లీట్గా మనం పోర్ట్ఫోలియో అన్ని పేజెస్ క్రియేట్ చేస్తాం. ఇంకా ఏంటంటే స్టైలింగ్ స్టార్ట్ చేద్దాం. అంటే ఈ లుక్ అండ్ తీసుకురావాలి మనం. సో రేపటి నుంచి నెక్స్ట్ వీడియో నుంచి మనం సిఎస్ఎస్ స్టార్ట్ చేసి ఈ స్టైలింగ్ అంతా స్టార్ట్ చేద్దాం. దాని తర్వాత జావా స్క్రిప్ట్లో ఈ మెనూ క్లిక్ ఆప్షన్, నెక్స్ట్ పోర్ట్ఫోలియో క్లికింగ్ ఆప్షన్ ఉన్నాయి కదా, ఈ ఫిల్టర్ ఆప్షన్ అన్నీ యాడ్ చేద్దాం. సీ యూ నెక్స్ట్ వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.